ధర్మ, ఈ పెట్టెలో 6 లక్షల రూపాయలున్నాయి. ఈ పత్రంలో ఒక వేలిముద్ర వేసి ఈ పెట్టె తీసుకుపో. సరే అండి. అయ్యా, ఇంత డబ్బు ఇస్తారో ఇవ్వరో అని సందేహిస్తూ వచ్చాను. సంతోషం అండి. ధర్మ, నేను నీకు ఊరికే ఇస్తున్నానా? నీ పొలం ఇల్లు తాకట్టు పెట్టే డబ్బు తీసుకుంటున్నావు. నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ నేను చెప్పినట్టు ఏ నెల కానేల వడ్డీ మాత్రం కరెక్ట్గా ఇస్తుండు. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నీకెప్పుడు వీలు పడితే అప్పుడు అసలు జమేస్తే సరిపోతుంది. చూడండి అయ్యా, నా తమ్ముళ్ళు డబ్బు తీసుకెళ్లి పెద్ద వ్యాపారం చేయబోతున్నారు. మీరు చూడండి, 2 నెలల్లో అసలు వడ్డీ అన్ని వాళ్ళే తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు. వస్తానయ్యా. వెళ్ళరా. 20 ఊళ్ళ నుంచి ఆఫీసులందరూ చూసిపోతున్నారంటే ఊహించుకో. అంత మీద చేస్తానండి. నేల తల్లి చలవని చెప్పరా. రే, ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు. 6 లక్షల? అవును, నువ్వు అడిగింది అంతే కదా. అవునన్నయ్య. అంతే ఉంది. బావగారు, ఇంత పెద్ద మొత్తం మీరెలా? దాందే ఉంది, ఎలాగోలా తెచ్చానులే. ఇలా చూడరా, ఈ డబ్బు పెట్టుకుని మోసం చేయకుండా న్యాయంగా వ్యాపారం చేసి బాగుపడాలరా. నీ పిల్లని జాగ్రత్తగా చూసుకో. పెద్దంటి పిల్ల. వెళ్ళండి. రే, నాతో చెప్పారా? ఆశీర్వాదం తీసుకున్నారా? వెళ్ళండి. వస్తాం బావగారు. ఏమిటమ్మా ఇది? సుఖంగా ఉండు. పద. నాన్న, ఇదిగో నాన్న, ఇది తీసుకో. ఇది తీసుకుని నీ చెయ్యి నిప్పెక్కేదాకా నన్ను కొట్టు నాన్న. ఈ బెల్ట్ తీసుకొని కొట్టడానికి అంత తప్పు నువ్వు ఇప్పుడు ఏం చేసేవరా? నారాయణరావు గారి దగ్గర వేలిముద్రేసి 6 లక్షల అప్పు తీసుకుని తమ్ముళ్ళకి ఇచ్చాను. అది నీకు తెలియకుండా చేశాను. తప్పేగా. ఇదిగో నాన్న, ఇది తీసుకుని నీ కోపం తగ్గేదాకా నన్ను కొట్టు. ధర్మ, ఈ లోకంలో మంచివాడిగా ఉండొచ్చు, కానీ ఆ మంచితనం ఎక్కువైతే తోడబుట్టిన వాళ్లే గొయ్యి తీసి పాతేస్తారు. పేరుకు మాత్రమే నేను వాళ్ళకి తండ్రిని ధర్మ, కానీ నిజమైన అమ్మ నాన్న అన్నీ నువ్వే. అది వాళ్ళు తెలుసుకోలేదే. నువ్వు రాముడు అనడానికి సందేహం లేదు, కానీ వాళ్ళు లక్ష్మణులు కారు. వాళ్ళు రావణాసురుడు. చిన్నతనంలోనే అన్నా తమ్ముడు, పెద్ద ఏక దాయాదులవుతారన్నది నువ్వు తెలుసుకోలేకపోయావు. పేరులో మాత్రమే నువ్వు ధర్మరాజువు కాదురా, నిజంగా నువ్వు ధర్మరాజువి. ఒళ్ళు మరిచి కోపంతో ఆ రోజు నిన్ను కొట్టేనే ఈ చేతులకి పక్షవాతం రావాలి. వద్దు, అంత మాటనకు నాన్న, అంత మాటనకు. నాకు ఒంట్లో బాగుంటం లేదురా. నీ మంచితనం ఆసరాగా తీసుకొని ఏదో ఒకరోజు నీ తమ్ముళ్ళు నిన్ను నట్టేట్లో ముంచుతారని భయంగా ఉంది. లేదు నాన్న, నా తమ్ముడు నాకు ద్రోహం చేయలేదు.